బ్రాహ్మడు వేద పండితుడి రూపంలోనో, అర్చకుని రూపంలోనో, పురోహితుడి రూపంలోనో కనిపిస్తుంటే వాళ్ళ మీద ఏడ్చి చేస్తే ఏమొస్తుందండి? వాళ్లే కదా అంతో ఇంతో ఈ ధర్మాన్ని కాపాడుతుంది, సమస్యల పునాదుల మీద గడుస్తుంది. అవును. వాళ్ళ పిల్లలకు వేదం జరుగుతూ వాళ్ళకు ప్రపంచమంతా కోట్లు సంపాదిస్తూ కార్పొరేట్ విద్య వరకు పరిగెత్తుతుంటే వీళ్ళ పిల్లలకు వేదం 8 ఏళ్లకే వేదం నేర్పిస్తూ వాళ్ళ జీవనాన్నంతా కూడా త్యాగాల పునాదుల మీద నడుస్తూ ఉంటే ఆ సమాజాన్ని మనం కాపాడుకోలే వద్దా? ఆ సమాజాన్ని విమర్శిస్తూ కూర్చుంటే ఏం కావాలి భవిష్యత్తు? మరి ఇప్పుడు ఆలయాల మీద ఎందుకు పెత్తనం ప్రభుత్వాలది? ఎవరికి వాళ్ళే. మన చేతగానితనం, మన దౌర్భాగ్యం. అందరూ ఒక మాట మీద లేరు గనక మా ఆలయాలను మేమే పరిరక్షించుకుంటాం, మాకు గురువులు ఉన్నారు, మాకు ధర్మాచార్యులు ఉన్నారు, మాకు పీఠాలు ఉన్నాయి, మాకు మేమే పరిరక్షించుకుంటాము అని ధైర్యంగా ఎంతమంది బయటకు వచ్చి చెప్తున్నారు? చెప్పట్లేదు. ఆ రకమైనటువంటి చైతన్యం అందరిలో రావాలి. అందరము ఏకోన్ముఖంగా ఎదిరించగలగాలి, అందరము పోరాడాలి. ఇవాళ ఒక ఆలయంలో వైకుంఠ ఏకాదశి అంటే ఎంతమంది వస్తున్నారు తిరుపతికి? టికెట్ల కోసం ఎంతమంది ప్రయత్నం చేస్తున్నారు? ఎంతోమంది. అయ్యప్ప స్వామి దానికి ఎంతమంది వెళుతూ ఉన్నారు? అక్కడ తిరువన్నామలై వెళుతున్నారు. ఒక ధర్మానికి ఇబ్బంది కలిగింది, లేదు ఇక్కడ ఒక అపచారం జరిగింది, ఒక దేవుణ్ణి ఒకటి తిట్టాడు అంటే ఎంతమంది వస్తారు? అక్కడ లక్షల మంది పోతారు, ఇక్కడ. అది మన దౌర్భాగ్యం, మన మతంలో ఉన్న దౌర్భాగ్యం. ఒక చాగంటి కోటేశ్వరరావు గారో, సామవేదం షణ్ముఖ శర్మ గారో, గరికపాటి నరసింహారావు గారో ప్రవచనం చెప్తే 1,00,000 మంది వింటున్నారు ఎన్టీఆర్ గ్రౌండ్స్లో. ఒక కోటి దీపోత్సవంలో 1,00,000 మంది వస్తున్నారు. అదే మన దేవుణ్ణి అపచారంగా మాట్లాడాడు, ఒక దేవుణ్ణి తిట్టాడంటే ఎంతమంది వస్తున్నారు? వాళ్ళలో 10 మంది అన్న వస్తారా? ఒక యతీశ్వరుణ్ణి తమిళనాడు ప్రభుత్వము చార్టర్డ్ ఫ్లైట్లో వచ్చి జయేంద్ర సరస్వతి స్వామిని 60 ఏళ్ల పాటు సన్యాస దీక్షలో ఉన్నటువంటి ఒక సనాతన పీఠం యొక్క ఆచార్యుని అరెస్టు చేసి తీసుకుపోతే ఎవరు ఒక్కడు మాట్లాడలే. ఇక్కడ ఒక్కళ్ళు రోడ్డు మీదకి రాలేదు. బిక్కుమంటూ ఎవరో 10 మంది స్వాములు వాళ్ళు వీళ్ళు మాట్లాడారు. ఆ దౌర్భాగ్యం ఉన్నంత కాలము మన మతం యొక్క పరిరక్షణ, మన ధర్మ పరిరక్షణ ఎట్లా సాగుతుందండి? అందుకే మనలో చైతన్యం రావాలి. నువ్వు మూఢ భక్తి దేవుడి మీద నీ కోసం ఏ విధంగా భక్తి చూపిస్తున్నావో నీ ధర్మ రక్షణ విషయంలో కూడా నీలో ఆ చైతన్యం రావాలి. అప్పుడే నీ ఆలయ పరిరక్షణ జరుగుతోంది. అప్పుడే నీ మతం ఇంకా గొప్పగా పరిఢవిల్లుతుంది. నీ మతం పట్ల కానీ, మన దేవుళ్ళ పట్ల కానీ, మన సంస్కృతి పట్ల కానీ, మన సంప్రదాయాల పట్ల కానీ ఒక్కడు కూడా మాట్లాడడానికి ముందు. మూఢనమ్మకాలు అంటున్నారు వాళ్ళు. మూఢనమ్మకాలు అనేవాళ్ళు ఏవి చేసినా మీరు మూఢనమ్మకాలనే అంటున్నారు. అనేవాళ్ళు ఎప్పుడు ఉంటారండి? నేను చెప్తున్నాను కదా, ఆ యుగం నుంచి ఈ యుగం దాకా అలాంటి వ్యక్తులు ఉండనే ఉంటారు. ఫస్ట్ మనకు మనం సంస్కారం సైన్స్ అని అంటున్నారు వాళ్ళు. సైన్స్ దాని ప్రకారమే జరుగుతుంది. మూఢనమ్మకం ఇదంతా అక్కర్లేదు, దీనికి ఏమీ చేయక్కర్లేదు అలా అన్నవాళ్ళందరికీ కూడా మన వేదాల్లో ఉండేటువంటి సైన్స్, మన వేదాల్లో ఉన్నటువంటి ఏనాడో ఇవాళ కనుక్కున్నటువంటి అనేకమైనటువంటి ఆధునిక శాస్త్ర విషయాలు 1000 ఏళ్ల క్రితమే మన వేదాల్లో నిక్షిప్తమేనే అని సాధికారికంగా పెద్ద సైంటిస్టులే నిరూపించారు. ఇవాళ ఒక ఉపగ్రహాన్ని పైకి తీసుకుపోతున్న సోమనాథ్ లాంటి వాళ్ళు, అంతకుముందు పెద్ద వాళ్ళు కూడా మాకు దైవ కృప కూడా ఉండాలి, దేవుడి అనుగ్రహం కూడా ఉండాలని కోరుకుంటున్నారు. వాళ్ళు కూడా చేస్తున్నారు. అది నమ్మకం, అది విశ్వాసం. అది మూఢనమ్మకం అనుకున్నవాడు, ఏ చేతగాని వాడు మాట్లాడిన దాన్ని మనం పట్టించుకోవాల్సిన అవసరం. ఆలయాల్ని మీరే పరిరక్షించుకోలేని వాళ్ళు మీ మతాన్ని మీరేం పరిరక్షించుకుంటారన్న మాట అది వాడు అనే హక్కు వాడికి లేదు. అనే హక్కు వాడికి లేదు. వాడిని పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు. మనలో చైతన్యం రావాలి. మనలో మన ఆలయాలు మన స్వయం ప్రతిపత్తి అంటారా? వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. ఒక 25 ఏళ్ల క్రితం బాబ్రీ మసీదు పోయి రామజన్మభూమి వస్తుందని మీరు ఊహించారా? కాశీ కారిడార్ అవుతుందని ఊహించామా? ఇవాళ పక్కన మన ఏదైతే కాశీ విశ్వనాథుడిని తీసి పక్కన బావిలో పారదోసి దాని మీద ఒక మసీదు కట్టారు, ఇప్పుడు దాని మీద సర్వే చేస్తారని ఊహించామా? ఊహించలేదు కదా. అన్ని మార్పులు వస్తున్నాయి. భగవంతుడి అనుగ్రహం ఏ రూపంలోనైనా మన మీద కనిపిస్తుంది. అంత మార్పు వస్తుంది. మనలో కూడా చైతన్యం వస్తుంది, మనలో కూడా ఐక్యత వస్తుంది, మనలో కూడా సద్భావన వస్తుంది. మన మతం పట్ల గౌరవం, మన సంప్రదాయాల పట్ల గౌరవం. ఒక్క మాట అంట, భారతదేశం అంటే సంప్రదాయాలు అన్నీ కలగలిసి ఉన్న దేశం ఇది భరతఖండం అంటే. ఇంకా మమ్మల్ని ఎవరిని ఇక్కడ ఉండనీరా, మొత్తం అంతా హిందువులేనా అని చెప్పి మాట్లాడుతున్న వాళ్ళకి మీరు ఇచ్చే సమాధానం? మన భారతీయంలో ఉండేది ఒకే ఒక మతం ఉండేది, హైందవ మతం. మన మతంలో ఉండేటువంటి మొత్తం వేదాన్ని రక్షించినటువంటి వాళ్లను, సనాతన ధర్మాన్ని పాటించిన వాళ్ళందరినీ లక్షల మందిని, కోట్ల మందిని ఊచకోత ఊహించినా మనం సహించాము. తర్వాత ఆంగ్లేయులు వచ్చి మన ఇతర పాశ్చాత్య విద్యను మనలో జొప్పించి మన ధర్మానికి విరుద్ధంగా వ్యవహరించినా సహించాము. మన స్వతంత్రం వచ్చాక కూడా సెక్యులర్ అనే పేరు మీద
ఎన్నో మతాలు ఇక్కడ మిషనరీ సంస్థలు వచ్చి వేరే మతాలు చేసినా సహించాము. అంత సహనం మనలో ఉంది. మనం ఎప్పుడూ ఎదురు తిరిగి ఊచకోత కొయ్యలే. నీ మతమే ఒక్క మతమే దేశాల్లో యుద్ధాలు చేసుకుంటూ ఉంది. వేరే దేశాలు మొత్తం బాంబులు వేసుకున్న సందర్భాలు. ఒకటి శర్మ గారు, ఇక్కడ హిందూ మతం మీదే రాజకీయం ఎందుకు జరుగుతోంది? మిగతా మతాల మీద రాజకీయం అనేది రావట్లేదు ఎందుకని? 2 కారణాలు. ఒకటి, సనాతన ధర్మం అజరామరం. సనాతన ధర్మం గొప్పది. ప్రపంచమంతా ఇవాళ సనాతన ధర్మం మీద చూస్తుంది. అదే హిందూ మతం. అందుకనే అది అసూయతో ఒకటి. రెండవది, వాళ్ళ మతాల్లో మనం చెప్పుకునే ఈ గొప్పతనము, ఈ వైశిష్ట్యం వాళ్ళు ఏ కోశాన చెప్పుకోలేరు. వాళ్ళలో లేదు. చెప్పుకుంటారు, లేనే లేదు. అనేక ప్రశ్నలకు వాళ్ళ దాంట్లో సమాధానాలు లేవు. ప్రతి ప్రశ్నకు మన దాంట్లో సమాధానం ఉంది, తర్కం ఉంది మన దాంట్లో. మన సనాతన ధర్మం నాటి నుంచి నేటి వరకు కూడా ప్రతి ప్రశ్నకు సమాధానం మన దాంట్లో దొరుకుతుంది, వాళ్ళ దాంట్లో దొరకదు. ఆసియా ఖండంలో మాత్రమే హైందవ ధర్మం అనేది కనిపిస్తుంది. హైందవ ధర్మ ఆనవాళ్ళు కనిపిస్తాయి. మిగతా ఖండాల్లోకి వెళ్తే ఆనవాళ్ళు. ప్రపంచమంతా హైందవ సంస్కృతి ఉంది. ప్రపంచమంతా ఒక హిందూ మతం మాత్రమే ఉండేది. ప్రపంచమంతా సనాతన ధర్మమే అనేటువంటి అనేకమైనటువంటి ఆవిష్కరణలు, నిరూపణలు జరుగుతున్నాయి. చాలా కొత్త కొత్త గ్రంథాలు కూడా వచ్చాయి. ఈ మధ్య మీరు ప్రపంచవ్యాప్తంగా హిందూ మూలాలు ఎక్కడెక్కడ ఏవే ఉన్నాయని చెప్పి వేరే దేశాల్లో విమానాశ్రయాల్లో కూడా మన దేవతల విగ్రహాలు పెట్టుకోవడము, మన దేవతల పేర్లు పెట్టుకోవడము, అక్కడ శిథిలాల్లో మన దేవతా విగ్రహాలు దొరకడము, అనేక నాగరికత చూస్తుంటే తెలుస్తుంది. ప్రపంచమంతా హిందూ మతమే అని సాధికారికంగా ప్రపంచవ్యాప్తంగా చెప్పే స్థితి రాబోతున్నది. అజ్ఞానంగా ఉండేవాళ్ళు కేవలం ఆసియాఖండమనో భారతదేశానికే పరిమితమని అంటారు. ఆ యొక్క మూర్ఖులు, ఆ యొక్క అనాలోచిత వ్యక్తుల యొక్క వాదన పూర్తిగా కూడా పటాపంచలు అయ్యే రోజులు దగ్గరికి వస్తున్నాయి. దీంట్లో మీడియా రంగ పాత్ర ఉందా? ఖచ్చితంగా ఉంది. ఎందుకుంటుంది? మీరు చెప్పిందే మేము మాట్లాడతాం, మీరు చెప్పిందే అందరికీ తెలుస్తుంది. ఒక్క సిగ్నేచర్ స్టూడియో చెప్తుందేమో. నేను చెప్పట్లేదు, నేనేం అనట్లేదు కూడా దాని గురించి. మీరేం అనట్లేదు. రేపు విజయదశమి అండి. ఇవాళ విజయదశమి గురించి ఎవరో ఒకళ్ళు రేపు విజయదశమి కాదు ఎల్లుండి విజయదశమి అని రాస్తారు. విజయదశమి రేపు కాదట ఎల్లుండట అని చెప్పి ఒక స్టూడియోలో 4 కూర్చుండబెట్టి విజయదశమి అంటే తెలియదు, ఖగోళ శాస్త్రం తెలియదు, పంచాంగాలు తెలియదు, వాళ్ళకేం తెలియదు, ఒక అజ్ఞానిని కూర్చుండబెడతారు. మొత్తం హిందూ ధర్మంలో కూడా ఇలాంటి విభిన్నమైనటువంటి ఇప్పుడు అందరి భావాలు కలిసి ఇంతకన్నా దరిద్రం వేరే మతాల్లో ఉందండి. వాళ్ళ గురించి మాట్లాడితే ధైర్యం చేయరు, వాళ్ళ గురించి మాట్లాడే చెయ్యరు. మన హైందవంలో ఉండేటువంటి దీన్నే చూపిస్తారు. ఇప్పుడు తిరుమల తిరుపతి ఇప్పుడు స్వాములందరూ కూడా దేశమంతా వాళ్ళ త్యాగాలైపోయి ఒక శృంగేరి జగద్గురు ఉదయం తెల్లవారుజామున 3 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల దాకా ఆయన యొక్క జీవనాన్ని చూస్తే, ఒక కంచి పీఠాధిపతి యొక్క జీవనాన్ని చూస్తే వాళ్ళు ఈ సమాజం కోసం, ఈ ధర్మం కోసం వాళ్ళ జీవితాలు ఎలా త్యాగం చేస్తున్నారో తెలుస్తుంది. ఎవరో ఒక స్వామి, వినండి నన్ను కంటిన్యూ చేయండి, ఎవరో ఒక స్వామి అతను ఊరు ఉండదు, పేరు ఉండదు, ఏదో ఉండడు, ఏదో తప్పు చేశాడు అని కనుక దొరికితే మొత్తం కాషాయమంతా కూడా తప్పు చేసింది, మొత్తం హైందవంలో ఇదే ఉందని చెప్పి కొంతమంది కుహనా మేధావులు చేస్తున్నటువంటి దుర్మార్గాల వల్ల హిందూ మతం మీద దాడి చేయడానికి పరోక్షంగా ఇలాంటి కుట్రలు. మీరు 3 నుంచి రాత్రి 9 వరకు 10 వరకు చేస్తుంటారని అన్నారు. అవును. మొన్న ఒక పెద్ద ఆయన 3 ఎవరు లేచి పూజలు చేయక్కర్లేదు, పొద్దున 6 లేచి పూజలు చేస్తే చాలని చెప్పి మాట్లాడతారు. అసలు వాడు లేవనే లేవు, అసలు రోజంతా వాడు పడుకున్నా ఎవడొద్దన్నాడు? వాడి అభిప్రాయం మన మీద చూపించడం ఎందుకు? మనకు సంప్రదాయము, మనకు ధర్మము, ఆచారము ఉంది కదా, వాడెవడు చెప్పడానికి, వాడికి చెప్పే హక్కే లేదు వాడికి. ఇలాంటి భిన్న వాతావరణం, భిన్న ప్రకటనలు చేసే వాళ్ళకి ఉండబట్టే హిందూ మతం మీద ఈ రకమైన దాడులు జరుగుతాయి. ఖచ్చితంగానండి. వాళ్ళంతా కూడా నేను చెప్తున్నాను, ఆ ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడడం అంటే కిషోర్ గారు వాళ్ళు కొద్దిమందే ఉన్నారు, ఎక్కువ మంది లేరు. 199 మంది వీళ్ళు ఉంటే జాతకాలు చెప్తే తప్పంటారు, ఇంకోటి ఏదన్నా మాట్లాడితే దాని మీద తప్పంటారు. అసలు హిందూ సంస్కృతిలో ఇవన్నీ అంటారు. వేదాల్లో అంతర్భాగం జ్యోతిష్యం అండి. అది వేదాంగం, అది వేదాంగం జ్యోతిష్యం. సశాస్త్రీయమైనటువంటి జ్యోతిష్యాన్ని జ్యోతిష్యంలో ఏదైనా తప్పు చెప్తే నువ్వు పనికిరావని అంటారు. ఎవడో ఒక్కడ తప్పు చెప్తే మొత్తం జ్యోతిష్యాన్ని విమర్శిస్తూ ఉంటారు. ఎవరో ఒక దొంగ స్వామీజీ, ఎవరో పనికిరాని వాడు ఏదైనా చెడు పని చేస్తే మొత్తం స్వామీజీలకు, మొత్తం ధార్మిక లోకానికి అంటగడతారు.